హిస్టరీలో కింగ్ కృష్ణదేవరాయ లేదు పైరేట్ జాక్ స్పారో వీళ్ళందరూ ఎలా పెద్ద షిప్ నుంచి చిన్న బోట్ వరకు సేల్ చేస్తుంటారు. అప్టుకి ఇంజిన్స్ కూడా ఏమీ లేవు, ఒట్టి విండ్ అండ్ సేల్ మాత్రమే ఉంటది. ఈ విండ్ అన్ని వెనకాలం చూస్తే ఓకే, కానీ లెఫ్ట్ ఆర్ రైట్ లేదు, డైరెక్ట్లీ ఆపోజిట్ నుంచి వస్తే ఎలా సేల్ చేస్తుంటారు? దీనికైనా ఆన్సర్ సైన్స్ తో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో ఒక క్రేజియస్ట్ థింగ్ ఏమంటే ఈ ఏరోప్లేన్స్ లో కూడా ఇవి యూజ్ అవుతాయి స్కైలో ఫ్లై చేసేదానికి. నేను ముందు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఈ పేపర్ ని ఇలా పట్టి నేను ఇక్కడ బ్లో చేస్తే ఏమవుతాది చూసారా? ఇది లిఫ్ట్ అయ్యాది. కానీ మీలో చాలా మంది ఇది లిఫ్ట్ అవ్వదని అనుకున్నారు కదా, బట్ ఇది ఎలా లిఫ్ట్ అయ్యాది? ఇంకో ఎగ్జాంపుల్ తో చూడాలి అంటే మనము ఎక్కడని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాము, ఎంటీ రోడ్లనా లేదా ట్రాఫిక్ లనా? ఆబ్వియస్లీ ఎంటీ రోడ్స్ లో. ఎలా మనము ఎంటీ రోడ్స్ లో ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి అని చూస్తామో అలానే ఎయిర్ మాలిక్యూల్స్ కూడా హై ప్రెషర్ లో స్లోగా వెళ్ళిపోతాది, లో ప్రెషర్ లో ఫాస్ట్ గా వెళ్ళిపోతాది. సో ఎయిర్ ఫాస్ట్ గా పోయే ప్లేసెస్ లో ప్రెషర్ లోగా ఉంటది, టాప్ లో ప్రెషర్ తక్కువగా ఉంటే బాటమ్ లో ఎక్కువగా ఉంటది. కాబట్టి బాటమ్ సైడ్ లో ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కడ ప్రెషర్ తక్కువో అక్కడికి మూవ్ అవ్వాలి అని ట్రై చేస్తాది. అలానే ఆ పుష్ వల్లనే ఈ పేపర్ కూడా లిఫ్ట్ అయ్యాది. ఇది ఏరోప్లేన్ కి అప్లై చేస్తే వింగ్ ని ఎయిర్ ఫాయిల్ అని డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ టాప్ లో ఫాస్ట్ గా వెళ్తుంది, సో అక్కడ ఒక లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. బాటమ్ లో స్లోగా వెళ్తుంది, అక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ప్రెషర్ తక్కువో అక్కడికి మూవ్ అవ్వాలి అని ట్రై చేస్తాయి. సో కింద ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ అన్ని పైకి పుష్ చేసి ఫ్లైట్ ని లిఫ్ట్ చేస్తాయి. బ్యాక్ టు ద సెయిల్ బోట్. ఇప్పుడు మన ఏరోప్లేన్స్ కి సెయిల్ బోట్స్ కి ఏం కనెక్షన్ ఉన్నది? చాలా కనెక్షన్స్ ఉన్నది. ఇప్పుడు మన R&D టీమ్ హెల్ప్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చూడబోతున్నాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. చూడండి, నా దగ్గర ఒక స్మాల్ సెయిల్ బోట్ ఉంది. నేను డైరెక్ట్ గా విండ్ బ్లో చేస్తే బోట్ కూడా అదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. కానీ ఈసారి సెయిల్ ని ఏరోప్లేన్ వింగ్ లాగా ఆలోచించుకుందాము. సెయిల్ ని సైడ్ కి ఎయిర్ ఫాయిల్ షేప్ లో పెట్టడం వలన అప్పుడేం జరుగుతుందో చూడండి. వింగ్ సైడ్ వేస్ పెట్టి వాటర్ లో పెడితే సెయిల్ లాగా ఉంటుంది. టాప్ వ్యూ లో సెయిల్ కూడా వింగ్ లాగా షేప్ అవుతుంది. సెయిల్ ని టిల్ చేసి బ్లో చేస్తే బోత్ సైడ్ కి వెళ్తుంది. స్ట్రేంజ్ గా ఉంది కదా, బట్ వై? సెయిల్ వింగ్ లాగా బిహేవ్ అవ్వడానికి వన్ సైడ్ హై ప్రెషర్ అండ్ ది అదర్ సైడ్ లో ప్రెషర్ సైడ్ వేస్ పుష్ చేయాలి. బట్ ఈ పైరట్స్ కన్నీ సైడ్ కి వెళ్ళటం యూస్ అవ్వదు కదా. సంథింగ్ మిస్సింగ్. ఓ యా, ఈ ఫ్లైట్స్ లో రెండు వింగ్స్ ఉంటది కదా. సెయిల్ బోట్ లో సెకండ్ వింగ్ కీల్ ఫామ్ లో అండర్ ది వాటర్ ఉంటుంది. కీల్ ని అటాచ్ చేసి బ్లో చేస్తే బోట్ ఫార్వర్డ్ అండ్ స్టేబుల్ గా వెళ్తుంది. విండ్ సెయిల్ ని నార్త్ వెస్ట్ పుష్ చేస్తే వాటర్ కీల్ ని సౌత్ వెస్ట్ పుష్ చేస్తుంది. ఒకవేళ రెండు డిఫరెంట్ సైడ్స్ నుండి బోట్ ని పుల్ చేస్తే నెట్ రిజల్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవ్ అవుతుంది. సో సెయిల్ ఎయిర్ తో పవర్ ఇస్తుంది, కీల్ వాటర్ తో డైరెక్షన్ ని స్టెబిలైజ్ చేస్తుంది. కీల్ టైప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని జస్ట్ సైడ్ మూవ్మెంట్స్ ని రెసిస్ట్ చేస్తాయి, బోట్ స్ట్రైట్ గా ఉంటుంది. కానీ సెయిలర్స్ స్ట్రైట్ గా విండ్ డైరెక్షన్ లో వెళ్ళటం కష్టం. సో దే గో జిగ్జాగ్ అబౌట్ 40 degrees. ఈ టెక్నిక్ ని టాకింగ్ అని అంటారు. ఈ సైన్స్ కాన్సెప్ట్ ని రాజులకు మాత్రం కాదు, మీకు కూడా. సో మీరు కూడా ఇలా సైన్స్ కాన్సెప్ట్ ని ఈజీగా నేర్చుకోవాలి అంటే మా ఫ్రీ ఏరో మోడలింగ్ వర్క్ షాప్ ని రిజిస్టర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది. ఇలానే మన కింగ్ కృష్ణదేవరాయ సముద్రాలని కాన్క్యూర్ చేసేటానికి ఈ టెక్నాలజీస్ హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ఏన్షియంట్ సైన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే మా చిట్టి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.